Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అంటే 22 కేజెస్ ఓడిపోవడం I mean, కోల్పోవడం ఎవరికైనా మంచిదే. yeah, ఓడిపోవడం. అది ఎవ్వరు ఓడిపోయినా ఎవరు కోల్పోయినా మంచిదే డార్లింగ్. సో నేను కంప్లీట్గా కీటో అంటారు, కీటో డైట్ లాగా చేయట్లేదు కానీ సి ఐ స్టాప్డ్ కార్బ్స్ బ్రో, కంప్లీట్గా కార్బ్స్ తిన్ను నేను. ఎందుకు తినను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి, డెప్రిషియేట్. సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్, మైదా, బ్రెడ్స్, ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్, చికెన్, ఎగ్స్, ఫిష్ అండ్ ఫైబర్, ఇంకా వెజిటేబుల్స్, అంతే తప్ప ఇస్ కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో. అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు, అది 40% బ్రో, అది 30%, 70% అంతా కిచెనే, మనం ఏం తింటాము. అండ్ రెస్ట్, ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం మనం. సో యా. సో ఇప్పుడు కుమారి 21 కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే లీడ్, మీరు హెబా పటేల్ గారు, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్. అవును. ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మీరే హీరో, ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు? అంటే చాలా ఎక్సైటింగ్గా ఉండే బ్రో, ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది, ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది. అండ్ అందులో నేను తన నెగిటివ్ రోల్ ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది, ఇందులో తను నన్ను ప్రేమించే రోల్. అవును. సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, మజా వస్తుంది. అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్, అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి, కానీ ఇంకా ఎంతో అంత తెలిసిన అమ్మాయి. అండ్ వీ జెల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్. సో సడన్గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హెబ్బానే కాబట్టి ఐ వాస్ మోర్ కంఫర్టబుల్, ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. సడన్గా కొత్త అమ్మాయితో కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్గా, ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ వే. యా. సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ కి ముందు కూడా మీరు ఇలాగే మాట్లాడుతారు bro, అంటే లేదు, బేసికలీ థింగ్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్న వాళ్ళు, ఈ డార్లింగ్ బయట అలా ఉన్నారు, లోపల అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు, సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి, బలవంతంగా గొడవలు పెట్టుకోవాలన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు. అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూయా, కొంచెం మైండ్లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి? అంటే అలాంటి థాట్స్ ఎవడెళ్తాడు బ్రో? నీకు నెలకు ఒక వారానికి లక్షలో డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు, కానీ నేను వెళ్ళిపోదాం ఇది సేఫ్ అని వెళ్తారా? నాకు అంటే కొన్ని మెంటల్ గా కూడా కొన్ని బ్యాలెన్స్ చేయలేము అందరూ. ఏంటి సేఫ్ గేమ్ ఆడుతున్నాం, కొంచెం ఇంకా ఫైట్ చేయండి. మనం తడిచిపోయాక నిండా మునిగాక చలేంటి అని కదా, అలా అక్కడికి వెళ్ళాక అన్ని మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా? మాటలు పడి ఏముంది పిరికొల్లా వచ్చి నేను ఆ టైపే కాదు. అండ్ నాకు నిజంగా మా సీజన్లో ఉన్న వాళ్ళనే అడగండి, నాకు ట్యాబ్లెట్లే ఇవ్వలేదు ఫస్ట్ వీక్లో. నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవ్వడానికి రీజన్ వాళ్ళే. సో ఇంకా దాని గురించి ఎన్ని రోజులు మాట్లాడదాం, వేస్ట్, అది అయిపోయింది అది. అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడినే కాదు బ్రో. అంతకుముందు 3 సీజన్లు చూసాం బిగ్ బాస్, అన్ని చూసాం, ఏమవుతుందో తెలుసు, తిడతారని తెలుసు, అన్నీ తెలిసి వెళ్ళి లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తాను ఎవ్వడు వెళ్ళదు బ్రో. వెళ్తే ఇప్పుడు చూడు, నువ్వు అడుగుతున్నావు, నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానని, అవునా కదా? ఎప్పుడు రాడు. అంటే మీ మంచితనం ఏమన్నా కొంచెం మిమ్మల్ని మీ మనసుని ఏమన్నా నొప్పించి ఇక్కడ మనం సెట్ అంటే నువ్వు చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నా కానీ అంత లేదు బ్రో. ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది, అది ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం. కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా, నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే, నేను తిట్టైనా చెప్పాలి, కొట్టైనా చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి అని తెలుసు, నేను నీకు మంచి చేస్తున్నాను అనేది నేను గట్టిగానే చెప్పేస్తాను. ఎంత గట్టిగా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తా అది మంచి మాట అన్నప్పుడు. అలాంటప్పుడు నేను నీకు చెడు చేస్తున్నట్టే ఆ టైంలో నీకు టైమింగ్ ఏమనిపిస్తుంది, వీడేంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాను నాతో అని. కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచిగా చేశాడని. సో అలా ఆ టైం బీయింగ్ చెడు చేయడం నేను అస్సలు వెనక్కి వెళ్ళను బ్రో. నేను చేసింది నీకు మంచి అయితే నేను చెప్పేస్తా, మీరు చేసిన తప్పని మొహమే చెప్పేస్తా. ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు, రోజు నటించి ఏం పోతాం మనం, ఎలాగో నాకు డబ్బులు ఇస్తున్నాను నటించడానికి, ప్రతి చోట అవసరం లేదు కదా. సో అది మంచితనం వల్ల అయితే కాదు, నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో. లాస్ట్ మీరు చూసారు కదా, ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను. నన్ను తీసుకెళ్ళి స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మేనేజ్మెంట్ని అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే. అంటే డాక్టర్లు పిచ్చోళ్ళ, ఎవరు పిచ్చో? నన్ను రెగ్యులర్గా నాకు చెకప్ ఉండేది, ఎవరు పిచ్చోళ్ళు అక్కడ? సో యా.
ఇంకో క్వశ్చన్ తీసుకుంటే Yeah. బేసికల్లీ పేషెన్స్ అనేది చాలా పెద్ద వెపన్. ఎన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసినా దాని వెనక పేషెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది మనం కథలు వింటాం కదా, లాస్ట్ వరకు తవ్వి డైమండ్స్ దగ్గర ముందే వెనక్కి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది, నీళ్లు పడక ముందే నిరాశ చెంది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. సో మీ విషయంలో ఇప్పుడు పేషెన్స్ కొన్ని నాకు ఎప్పటికీ అన్యాయం జరగదు అని అనుకుంటున్నారు, గాడ్ పరంగా ఆలోచించి కొంచెం నాకు ఎప్పటికీ అన్యాయం చేయడు దేవుడు అని చెప్పి. సో ఎప్పుడైనా పేషెన్స్ అనేది పాయింట్ ఉంటుంది కదా, అంటే ఈ పాయింట్ తర్వాత ఏంటి ఇంకా అవ్వట్లేదు అనే నిరాశ ఎప్పుడైనా వచ్చిందా మీ లైఫ్? లేదు డార్లింగ్, ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు రాముడు ఉన్నాడు డార్లింగ్, చాలా మంచి బాలుడు అనే ఎలా వచ్చింది? అదే లైఫ్ స్టోరీ అంతా చూసిన అంత తర్వాత అదొక ముద్ర, అవును ఇంత మంచోడా అని మనం వన్ డేలో ప్రూవ్ చేసుకోలేం డార్లింగ్. ఇప్పుడు నేను నా దేవుడిని నమ్ముకుని చాలా కష్టపడ్డాడు ఆయన, నాకు కష్టాలే రావద్దు అని చెప్పి 3 మేకలు ఉన్న మనిషిని ఎలా అడుగుతాం మనం? ఆయన ఎక్కడ ఉన్నాడంటే 3 మేకల మీద ఇప్పుడు లేడు ఆయన, ఈజ్ ఇన్ హెవెన్. బట్ ఆ మనిషి అంత సఫర్ అయిన మనిషిని నాకు సఫరింగే ఇవ్వద్దని ఎలా అడుగుతాం? నాకు ఇవ్వు అని అడుగుతాం. నాకు ఇవ్వు, నువ్వు ఏవేవైతే ఏ మార్గంలో వెళ్ళో నాకు ఇవ్వు, ఎందుకంటే అదే నాకు మంచి. నాకు కాకపోతే ఇంకెవరికి అవుతుంది? నన్ను కాకపోతే ఇంకెవరిని తప్పర్థం చేసుకుంటారు? నన్ను కాకపోతే ఎవరిని తిడతారు అని నేను అలా అనుకుంటాను. నాకు అవ్వాల్సిందే, ఇట్ హ్యావ్ టు గో త్రూ దిస్. బంగారం ముందు ఏంటి డార్లింగ్? బొగ్గేగా, కరెక్ట్, అది కాలిన తర్వాత డార్లింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ డార్లింగ్. అంటే మనుషులు, నేను ఇది సూపర్ ఫోర్స్ డ్రైవ్స్ మే, నాకు ఇందులో అన్యాయం జరగదు అంటే నన్ను ఎవ్వరేమన్నారు అని కాదు, దాని నుంచి నాకు అన్యాయం అవ్వదు, అది కూడా నాకు మంచిగా చేస్తుంది అని. సో అది నా ఫెయిత్ డార్లింగ్, అండ్ ఐఎమ్ షూర్ ఐ లివ్ దట్ లైఫ్. లైఫ్ ఫిలాసఫీ ఏంటండి? నాకా ఏదో పీకి పడగొట్టడానికి పుట్టే అది చేసి వెళ్ళిపోతా అలా స్టార్ డార్లింగ్. నా పేరు నోయల్. నోయల్ అంటే క్రిస్మస్, నోయల్ అంటే క్రిస్మస్కి ఏం పెడతారు దాన్ని ఇంటి బయట? స్టార్. ఓకే, నాకు పొగరు కాదు నేను స్టార్ అని, పుట్టిన ప్రతి ఒక్కడు స్టారే డార్లింగ్. మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం? స్టార్ అవుతాం. మరి ఇప్పుడేం ప్రాబ్లం ఉంది? మనందరం డార్లింగ్, మనం మంచి చేయగలిగితే, ఒకటి జీవితంలో మనం మంచి చేయగలిగితే ఎంతో అంత వెలిగే కదా మన ఆడికి. నేను ఉన్న రోజులు అలానే బతికి చచ్చిపోతాను డార్లింగ్. అది. సో మీ వర్క్ స్పేస్లో కావచ్చు, మీ బెడ్రూమ్లో కావచ్చు, ఇలాంటి చోట ఎక్కువగా ఇష్టపడడానికి ఏ కొటేషన్ పెట్టుకుంటూ ఉంటారు? ఇష్టపడి పెట్టుకునే కొటేషన్స్ ఏం పెట్టుకుంటాను? నా ఫొటోస్ చిరాకు, నాకు అసలు నా ఫోటోలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. నాకు నా ఫొటోస్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా నచ్చదు. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా నాకు కొటేషన్ అంటే ఒక కోట్, ఇలాంటి కోట్స్ కొన్ని ఇష్టపడుతూ ఉంటారు, నెవర్ గివ్ అప్ లాంటి కోట్స్ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఒకటి ఉంటుంది, ఆయన నమ్ముకున్న వాళ్ళకి సమస్తం సమకూడి మేలుకే జరుగుతుందంట. దేవుణ్ణి నిజంగా నమ్ముకున్న వాళ్ళకి సమస్తం సమకూడి మేలు అయిపోతుందంట. ఎవడేం చేసినా సరే డార్లింగ్ నీకు మంచి జరుగుతుంది అనేది నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఉంటుంది, యువర్ బిగినింగ్స్ మే సీమ్ హంబుల్ బట్ సో ప్రాస్పరస్ యువర్ ఫ్యూచర్ విల్ బి. ఇప్పుడు నీకు అనిపించవచ్చు నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని, కానీ నువ్వు అంతే గొప్పగా అవుతావు అనేది. అవి రెండు నన్ను చాలా మోటివేట్ చేస్తాయి. సో ఆ కొటేషన్స్ రెండు మన జీవితంలో రైట్ అవ్వాలి అంటే మనం చాలా చూసి ఉండాలి, అండ్ మన బిగినింగ్స్ చిన్నగా ఉండాలి. సో నేను ఎందుకు ఆ ఇంట్లో పుట్టలేదు, నేను ఆ ఇంట్లో పుట్టుంటే పెద్ద స్టార్ని అయిపోయేదానికి ఈ టైంకి అంటే లేదు. ఇది నిజం అవ్వాలంటే నేను ఈ ఇంట్లోనే పుట్టాలి, మా అమ్మకే పుట్టాలి. నా చాలా బ్యూటిఫుల్ లైఫ్ డార్లింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ యామ్ టుడే. ఐఎమ్ చాలా రాళ్ళని అన్నింటినీ దాచుకున్నా, ఇల్లు కట్టుకుంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఏంటంటే దేవుడు మొన్న నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఒకటి చెప్పారు, మనకి చాలా కష్టమైందంట, దేవుడు చాలా కష్టపెట్టి నేర్పిస్తాడంట, అప్పుడు చాలా సులువుగా చెప్పేస్తామంట. నేను ఇప్పుడు నీకు చాలా సులువుగా చెప్పింది ఏంటంటే నాకు ఇష్టం లేదు, అది చాలా కష్టపడితే కానీ చెప్పలేదు. ముందు చెప్పేవాని కాదు, నేను వెళ్ళి ఒక 10 years బ్యాక్ నోయలాని ఎట్లా ఉండేవాడు అంటే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.